సో బెల్జియంలో దొరకని బీర్ అంటూ రకాలు అనేది ఎక్కడా దొరకదు అనమాట. ఈ లైట్స్ అనేవి ఫ్లాష్ అవుతాయంటే ఆ ఫ్లాష్ అయినప్పుడు దాని అర్థం ఏంటంటే ఒక పిల్లాడు పుట్టాడని అర్థం. సో ఎప్పుడైనా మీ బెల్జియం వస్తే ఖచ్చితంగా చాక్లెట్స్ తీసుకెళ్ళండి మీ ఇంటికి. సో దట్ దే విల్ హ్యావ్ ద అథెంటిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ ద చాక్లెట్ యాక్చువల్లీ టేస్ట్స్. సో ఈరోజు డే 4 అనమాట. డే 4 ప్యారిస్ నుంచి లక్సెంబర్గ్ వచ్చాం. సో లక్సెంబర్గ్ బయలుదేరుతున్నప్పుడు సిటీ సెంటర్ అని చెప్పి నేను లక్సెంబర్గ్ అని నార్మల్ కొడితే ఇక్కడ లొకేషన్ చూపించింది. ఆ లొకేషన్ ఇదే. నాకు తెలుసు లక్సెంబర్గ్ చిన్నదే ఉంటుందని, కానీ మరీ ఎంత చిన్నది అనుకోలేదు. క్లైమేట్ ఇప్పుడైతే -1 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బురద కూడా ఉందా, బురద గడ్డగట్టేసింది కూడా. సో అది లక్సెంబర్గ్. ఇంకా ఇదైతే లొకేషన్ కాదు, వీ హ్యావ్ టు గో బ్యాక్. సో లెట్స్ కీప్ ట్రావెలింగ్. లక్సెంబర్గ్ రీచ్ అయిపోయాం అనమాట. లక్సెంబర్గ్ సిటీ సెంటర్లో ఉన్నాం. ప్రజెంట్ ఒక మ్యూజియం ఇక్కడ దగ్గరలో ఉంది, టూ అట్రాక్షన్లో. సో అది చూడడానికి వచ్చాం అనమాట. సో ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. సో లక్సెంబర్గ్ సిటీ అంతా లఫ్గా కనిపించేటట్టు ఇక్కడ చిన్న మ్యూజియం ఉందన్నమాట. సో చాలా వరకు ఇంకా మంచు పడుతూ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకొంచెంసేపు జనవరి వరకు ఆగితే, మిడ్ వీక్ అయితే ఇంకా విపరీతంగా మంచు ఇదంతా కప్పేస్తుంది పక్క లక్సెంబర్గ్ కూడా. సో మంచి లొకేషన్ ఇది కూడా. మీరు ఒకవేళ సెటిల్ అవ్వాలంటే సరే ఇక్కడ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్రై చేయవచ్చు అనుకుంటే ఇక్కడ జాబ్ వేకెన్సీస్ కూడా ట్రై చేయండి. సో దట్ లక్సెంబర్గ్ ఈజ్ ఎ గుడ్ ప్లేస్ టు సెటిల్ డౌన్. ఎందుకంటే చాలా తక్కువ మంది జనాలు ఉంటారనమాట ఇక్కడ. ప్లస్ మీరు బ్రజిల్స్లో, బెల్జియంలో చూసినంత ఎక్కువ పక్క ఊరు వాళ్ళు ఉండరు. సో పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ప్లస్ కూల్ క్లైమేట్కి అయితే చాలా ఆరామ్సే ఉంటుంది. ట్రై చేయండి. ట్రై టు అప్లై ఫర్ జాబ్స్ ఆర్ డూ యువర్ మాస్టర్స్ ఎనీవేర్ అరౌండ్ హియర్. ఇట్స్ గుడ్ ప్లేస్ టు స్టే ఫర్ షూర్. మ్యూజియం దగ్గర నుంచి సిటీ సెంటర్ వైపు వచ్చామన్నమాట. సిన్స్ మేము ఇప్పుడు వచ్చింది కరెక్ట్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైం కాబట్టి మొత్తం అందరూ చిల్ అవుతున్నారు అనమాట. సో ఇది సిటీ సెంటర్లో మొత్తాన్ని షాప్స్ పెట్టి, ఫుడ్ పెట్టి మంచిగా హడావుడి చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి మేమైతే స్వీట్ తిన్నాం. అన్ఫార్చునేట్ అది వీడియో తీయలే, బట్ తిన్నాం మేమైతే. సిటీ సెంటర్ నుంచి దూరంగా మేము ఒక హెరిటేజ్ సైట్ కోసం వచ్చామన్నమాట. సో ఈ హెరిటేజ్ సైట్ ఏంటంటే ఒకప్పుడు లక్సెంబర్గ్ అనేది సెంటర్ ఫర్ పొలిటికల్ డెసిషన్స్ అని అన్నట్టు ఉండేదన్నమాట. సో దానివల్ల ఏంటంటే అప్పుడు అందరూ ఇక్కడికి వచ్చి కలిసేవారు. బట్ ఇప్పుడు అలా కాదు కాబట్టి ఈ పర్టికులర్ ప్లేస్ని యునెస్కో అనేది రికగ్నైజ్ చేసిందనమాట. సో ఈ మధ్యలో లక్సెంబర్గ్ నుంచి బెల్జియం వెళ్దామని మా నెక్స్ట్ ప్లాన్ అనమాట. సో ఈ మధ్యలో పెట్రోల్ కొట్టించుకొని రిటర్న్లో వచ్చి ఇంకా కొంచెం లక్సెంబర్గ్ చూసి నైట్కి స్టార్ట్ అవుదాం అనేది యాక్చువల్ ప్లాన్. సో ఈ మధ్యలో పెట్రోల్కి వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో ఒక రేస్ సన్నివేశం అయిందనమాట. అందుకే మేము కూడా లక్సెంబర్గ్ చూడకుండా డైరెక్ట్ బెల్జియం వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది ఎందుకు జరిగిందో మీకు ఆ వీడియో చూస్తేనే తెలుస్తుంది అనమాట. సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ ప్లే చేస్తా, బట్ ప్రజెంట్గా అయితే మీకు కావాలనుకుంటే ఆ వీడియో పైన టాప్లో వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో నైట్ అంతా డ్రైవ్ చేసుకుని బెల్జియం అయితే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ బియర్స్ అన్నీ ఉన్నాయి కదా. సో బెల్జియంలో దొరకని బీర్ అంటూ రకాలు అనేది ఎక్కడా దొరకదు అనమాట. సో మీరు ఎవరైనా బియర్ లవర్స్ కానీ ఎవరైనా ఉంటే బెల్జియంలో బియర్ వచ్చి ఎప్పుడైనా ఖచ్చితంగా తాగండి. ఎందుకంటే ఇక్కడ దొరకంది అంటూ ఏది లేదంట. సో ఇది బెల్జియం యొక్క చిన్న స్పెషాలిటీ. సో ఇప్పుడు రైట్ నా మనం బెల్జియంలో ఉన్నాం అనమాట. సో లక్సెంబర్గ్ నుంచి కార్లో ట్రావెల్ చేసి ఇప్పుడు బెల్జియం వచ్చాం. సో బెల్జియంలో ప్రజెంట్ ఇప్పుడైతే బ్రూజెస్ అనే ఒక సిటీలో ఉన్నాం. సో ఇది సిటీ సెంటర్. సో ఈ సిటీ సెంటర్లో మనం చూసారు ఫొటోస్ తీసుకుంటున్నారు. అలానే క్రిస్మస్ ఈవెంట్ అండ్ న్యూ ఇయర్ కాబట్టి ఆ మార్కెట్ అంతా జరుగుతుందన్నమాట. చాలా ప్లెజెంట్ కంట్రీ అనమాట బెల్జియం కూడా. అందులో బ్రూజెస్ అనేది ఒక పర్టికులర్ సిటీ. ఇక్కడ కూడా చాలా వరకు మీకు ఏన్షియంట్ అండ్ హిస్టారిక్ ప్లేసెస్ అన్నీ చూడొచ్చు. అలానే ఓల్డ్ కన్స్ట్రక్షన్ గట్రా చూస్తున్నట్టయితే మీరు అంతా చూసారు కదా, కలర్ఫుల్గా అండ్ అలానే చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇదంతా. సో దిస్ ఇస్ నాట్ మోడర్న్, బట్ ఇఫ్ యూ సీ ఆమ్స్టర్డామ్ అండ్ ఆల్ which I made a video on. సో ఆమ్స్టర్డామ్ అంతా చూసుకుంటే మోడర్న్ ఆర్కిటెక్చర్ అండ్ స్టఫ్ అనమాట. కానీ బెల్జియం మొత్తం ఓల్డ్ అండ్ షార్ట్ రోడ్స్ అండ్ మంచి కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది, ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఇదంతా. సో ఇది బెల్జియం గురించి. ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉంటే చూసుకుంటూ వెళ్దాం అనమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ బ్రూజెస్ అనే సిటీలో ఉన్నాం మనం. బెల్జియంలో మనకి ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బెల్జియంలో చాక్లెట్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట.
సో మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, బెల్జియం చాక్లెట్ అనేది చాలా ఫేమస్. ఎందుకు అంటే 19th సెంచరీ నుంచి బెల్జియంలో చాక్లెట్స్ అనేది స్టార్ట్ చేశారు. సో ఏన్షియంట్ పీరియడ్ నుంచి చేస్తున్నారు కాబట్టి, నాట్ ఏన్షియంట్ బట్ ఓల్డ్ పీరియడ్, ఒక 200 years నుంచి. సో అందుకే 19th సెంచరీ నుంచి వీళ్ళు బెల్జియంలో చాక్లెట్స్ తయారు చేస్తున్నారు కాబట్టి స్విట్జర్లాండ్ అండ్ బెల్జియం అనేది ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నాయి. సో అందుకే దీని చాక్లెట్స్ అనేవి బాగా ఫేమస్ అనమాట. అలానే ఇక్కడ బాగుంటుందని కూడా అంటున్నారు. టేస్ట్లో ఏం తేడా ఉండదు, ఎందుకంటే బోత్ ఆర్ మేడ్ ఆఫ్ కోకో సీడ్స్ అండ్ స్టఫ్. బట్ బేసికలీ ఇక్కడ ఇదే ప్రసిద్ధిగాంచింది, ఇక్కడ ఎప్పటి నుంచో తయారు చేస్తున్నారు కాబట్టి. సో అందుకే బెల్జియంలో చాక్లెట్స్ అనేవి బాగా ఫేమస్ అనమాట. సో ఎప్పుడైనా మీ బెల్జియం వస్తే ఖచ్చితంగా చాక్లెట్స్ తీసుకెళ్ళండి మీ ఇంటికి. సో దట్ దే విల్ హ్యావ్ ద అథెంటిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ ద చాక్లెట్ యాక్చువల్లీ టేస్ట్. మన క్యాడ్బరీ అవన్నీ షుగర్స్ గట్రా యాడ్ చేస్తారు. యాక్చువల్ చాక్లెట్స్ అనేవి షుగర్స్ కాదు, డార్క్ చాక్లెట్ అనమాట. సో డార్క్ చాక్లెట్ అనేది చేదుగా ఉండొచ్చు, కానీ యాక్చువల్ చాక్లెట్ అనేది అదే. ఈ డైరీ మిల్క్లో ఉండే చాక్లెట్స్ అన్నీ అవన్నీ షుగర్ యాడెడ్ అండ్ షుగర్ ఇన్ఫ్యూజ్ అన్నమాట. సో యాక్చువల్గా హెల్త్కి మంచి కాదు, అలానే టేస్ట్ అనేది మోడిఫై చేసింది. సో మోడిఫై చేసిన టేస్ట్ కాకుండా యాక్చువల్ చాక్లెట్ టేస్ట్ చేయాలంటే డార్క్ చాక్లెట్ తినండి. సో ఎప్పుడైనా మీకు బాగా క్వాలిటీ కావాలనుకుంటే బెల్జియంకి వచ్చి ట్రై చేయండి. సో దే విల్ హ్యావ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ ఫర్ ద చాక్లెట్స్. ఇప్పుడు మీరు చూస్తున్న కెనాల్ ఉంది కదా, దీని పేరు రే అనేది ఏంటంటే బ్రూజెస్లో ఇప్పుడు మెడివల్ హిస్టరీ ఆ టైంలో దీన్ని వాటర్ని రివర్ కాదు ఇది, అక్కడ నుంచి మళ్ళించి దీన్ని తీసుకొచ్చారనమాట. సో వీళ్ళకి దీని మీద కంప్లీట్ కంట్రోల్ ఉంది. సో అందుకే దీన్ని ద నార్త్ వెనీస్ ఆఫ్ యూరోప్ అని కూడా అంటారు అనమాట. వెనీస్ అనేది ఇటలీలో ఉంది, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇది ఇన్ బ్రూజెస్ అనమాట. బ్రూజెస్ అనేది బెల్జియంలో ఉంది కాబట్టి సో దీన్ని నార్త్ వెనీస్ ఆఫ్ యూరోప్ అంటున్నారు. సో దీన్ని అప్పుడు ట్రేడింగ్ సెంటర్ కింద వాడేవారు ట్రావెలింగ్కి, అలానే ఇక్కడ బోట్ ట్రిప్స్ కూడా జరుగుతుంటాయి. సో ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు సీ అరౌండ్ అండ్ లుక్ అరౌండ్. సో ఎప్పుడైనా వస్తే, ఎప్పుడైనా వీలైతే బోట్ ట్రిప్ వేయండి. మాకు అంత టైం లేదు, సో మేము వెళ్ళిపోతున్నాం. సో అది మ్యాటర్. చూసారు కదా బుర్జ్ అనేది ఎంత బాగుందో. సో చాలా ఓల్డ్ సిటీ. ఎప్పుడైనా వచ్చి మీరు చూడాలనుకుంటే డెఫినెట్లీ రండి. మాకైతే చాలా ప్లెజెంట్ వైబ్స్ వచ్చాయి, అలానే పీస్ఫుల్గా కూడా ఉంది. తక్కువ మంది జనాలు, మళ్ళీ సిటీ సెంటర్లో అఫ్కోర్స్ ఉంటారు, బట్ అపార్ట్ ఫ్రమ్ సిటీ సెంటర్ చాలా బాగుంది. సో డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ యూ టు విజిట్ బుర్జ్ ఇన్ బెల్జియం. అండ్ రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు ఘెంట్. ఘెంట్ is also another place in Belgium, which is 30 minutes far from Burj city. So Bruges. So let's go there and explore Ghent also. So let's go. Okay. సో బెల్జియంలో మనం గెంట్కి వచ్చామన్నమాట. గెంట్ అంటే చెప్పాను కదా 30 minutes దూరం ఉంది బ్రూజ్కి. సో సరదాగా సిటీని ఎక్స్ప్లోర్ చేసి తర్వాత మా లొకేషన్ వెళ్తాం అన్నమాట. విచ్ వన్? సో ప్రజెంట్ అయితే గెంట్లో ఉన్నాం కదా మేము. సో గెంట్ అనేది చాలా ఓకే నార్మల్గానే ఉంది, ఎందుకంటే చాలా యూరోపియన్ కంట్రీస్ చూసాం కదా, అందులో చూస్తే ఇది ఓకే నార్మల్గా ఉంది, బాగుంది హిస్టారిక్ కన్స్ట్రక్షన్ అండ్ ఆల్తో. కానీ ఇప్పుడే ఒక కొత్త విషయం చూసాను ఇక్కడ. ఏంటంటే ఈ పర్టికులర్ స్ట్రీట్ ఉంది కదా, దీని పేరు సెయింట్ ఫెయిర్లేఫెన్ అని. సో ఈ పర్టికులర్ స్ట్రీట్లోని ఉన్నాయి కదా, ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా స్ట్రీట్ లైట్స్ అన్నీ. సో ఆ స్ట్రీట్ లైట్స్ అన్నీ డైరెక్ట్గా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కనెక్ట్ అయి ఉన్నాయంట. సో ఎప్పుడైతే అవి డిమ్గా అయ్యి ఫ్లాష్ అవుతాయో అప్పుడు ఒక పిల్లోడు పుట్టినట్టంట ఆ పర్టికులర్ హాస్పిటల్లో. సో దానికి పుట్టిన ప్రతి అబ్బాయికి ఆర్ అమ్మాయికి వాట్ ఎవర్ చైల్డ్ ఇట్ మేబీ ఈ లైట్స్ అనేవి ఫ్లాష్ అవుతాయంట. ఆ ఫ్లాష్ అయినప్పుడు దాని అర్థం ఏంటంటే ఒక పిల్లాడు పుట్టాడని అర్థం. సో అది ఇక్కడ ఉన్న గమ్మత్ అనమాట. సో బాగుంది కదా. సో ఈ స్ట్రీట్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫోర్ట్ ఉంది కదా, ఈ ఫోర్ట్కి ఆపోజిట్లో ఉన్న స్ట్రీట్ అనమాట ఇది. ఆ పర్టికులర్ స్ట్రీట్లో ఇలా జరుగుతుందంట. సో బాగుంది కదా.